హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్. వీడియోలోకి వెళ్ళే ముందు మన పీడిఎఫ్ ఇంకా ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి. సో మీరు ఈ క్లాస్ విని నేను ఇచ్చిన ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేశారంటే ఇక ఆ చాప్టర్లో మీరు పర్ఫెక్ట్ అవుతారనమాట. ఇక ఏ ప్రాబ్లం ఇచ్చినా చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ప్రాక్టీస్ చేస్తేనే మనకి టైం చాలా తక్కువ పడుతుంది ఆన్సర్ చేయడానికి. ఓకే, సో ఇప్పటి వరకు మనం షిఫ్టింగ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ అరేంజ్మెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్గా చూసాము. సో ఇప్పుడు ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్, నెక్స్ట్ వచ్చేసి మిస్లేనియస్. ఇవి రెండు కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. వీటిల్లో నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ నుంచి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అలా ఓవరాల్గా అవుట్పుట్ తెప్పిస్తారు. అక్కడ ఏంటంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 రావడానికి సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్ అలా డిఫరెంట్గా యూస్ చేసుకుంటారు. అయితే మనము అక్కడ ఏమి యూస్ చేశారో ఆ లాజిక్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్ సిరీస్ ఉంది, నెక్స్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి, లేదంటే మిస్ అయిన నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం డిఫరెంట్ లాజిక్స్ అప్లై చేస్తాం కదా. ఓకే, సో అలా అనమాట. అంటే స్టెప్ 1లో ఉన్న నెంబర్స్ నుంచి స్టెప్ 2లో ఉన్న నెంబర్స్ రావడానికి ఏం చేసి ఉంటారు, అది ఇన్పుట్ నుండి డైరెక్ట్గా స్టెప్ 2 రాశారా, లేదంటే స్టెప్ 1 నుంచి స్టెప్ 2 రాశారా, లేదంటే ఇన్పుట్ నుంచే డైరెక్ట్గా స్టెప్ 3 రాశారా, డిఫరెంట్ మ్యాథమెటికల్ ఆపరేషన్ అప్లై చేసి, డిఫరెంట్ ఎడిషన్స్ అప్లై చేసి అలా ఆ లాజిక్స్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయగలగాలి. అంటే ఎనాలజీలో మనం కొన్ని చూసాము. ఒక పెయిర్ ఇస్తే ఇంకో పెయిర్ యొక్క ఆన్సర్ చెప్పాలి. ఎలా ఆ రిలేషన్ ఇచ్చిన పెయిర్ యొక్క లాజిక్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో కోడింగ్లో అయినా అంతే, ఆ లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఇన్పుట్ నుంచి స్టెప్ 1 తీసుకుంటారు. ఆ స్టెప్ 1 రావడానికి ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ అంటే ఎడిషన్ యూజ్ చేశారా, సబ్ట్రాక్షన్ యూజ్ చేశారా, మల్టిప్లికేషన్ యూజ్ చేశారా, ఆ యూజ్ చేసినప్పుడు ఏ నెంబర్ని మల్టిప్లై చేశారు, ఏ నెంబర్ని యాడ్ చేశారు, అలా ఆ లాజిక్ని మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి. అలానే స్టెప్ 2ని స్టెప్ 1 నుంచైనా రాస్తారు, లేదంటే డైరెక్ట్గా ఇన్పుట్ నుంచైనా రాస్తారనమాట. అలా మనం ప్రతి చెక్ చేసుకోవాలి. వన్స్ మనం ప్రాబ్లమ్స్ కొన్ని ఆన్సర్ చేసాము అంటే మీకు అర్థమవుతుంది. సో ఇప్పటి వరకు చూసిన అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్లో మనము వర్డ్స్ ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏం అప్లై చేయము, వాటిని జస్ట్ అరేంజ్ చేస్తాము అంతే. ఇక్కడికి వచ్చేసరికి ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ మిస్లేనియస్ రెండింటికి కూడా డిఫరెంట్ అప్లికేషన్స్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ చూడండి, మనము ఇన్పుట్ చూసి డైరెక్ట్గా అవుట్పుట్ చూస్తే మనకి ఏమీ అర్థం కాదండి. ఓకేనా. ఓన్లీ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్లోనే మనం ఇన్పుట్ చూసి డైరెక్ట్గా అవుట్పుట్ చూస్తాము. ఆ తర్వాత అవుట్పుట్ రావడానికి ఎటువంటి ప్రొసీజర్ యూస్ చేసుకున్నారో చూస్తాం. బట్ ఇక్కడ కూడా మనం అవుట్పుట్ చూద్దాం, ఇన్పుట్ నుంచి స్టెప్స్ చూసుకుంటూ రావాలన్నమాట. ఓకే, సరే ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చారు, స్టెప్ 1 చూద్దాము. ఇక్కడ నేను వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ అండ్ స్టెప్స్ చూసేటప్పుడు వాళ్ళు ఏం చేసి ఉంటారు అని నేను కొన్ని ఆ లాజిక్స్ అనేది నోట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఇచ్చిన ఇన్పుట్కి ఆన్సర్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పేసి. సరేనా. సరే ఇప్పుడు ఇన్పుట్ 44, 35, 18, 67, 22, 28, 36 కదా. సో స్టెప్ 1 చూడండి, మనకి 36, 27, 10, 59, 14, 20, 28 వచ్చింది కదా. సో ఈ 44 నుంచి 36 రావడానికి ఏం చేసి ఉంటే రావచ్చు అలా థింక్ చేయాలన్నమాట. ఆ నెంబర్ నుంచి ఈ నెంబర్ రావడానికి ఏం చేసి ఉంటారు అలా అంతా ఒకే లాజిక్లో ఉండాలి, ప్రతి నెంబర్ కూడా. ఓకేనా. మళ్ళీ ఈ ఇన్పుట్లో ఉన్న ఫస్ట్ నెంబర్ ఒక లాజిక్, సెకండ్ నెంబర్ ఒక లాజిక్ అలా ఉండకూడదు. ఓకే, అన్నీ ఒకే లాజిక్ ఉండాలి స్టెప్ 1 మొత్తం కూడా. సో ఇప్పుడు నాకు ఫస్ట్ స్టెప్ 1కి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, స్టెప్ 1కి లాజిక్ వచ్చేసి 44లో నుంచి 8 తీసేశారండి. అంటే ఇన్పుట్ -8, ప్రతి నెంబర్లో నుంచి 8 తీసేయండి. ఓకేనా. మీకు ఆ స్టెప్ 1లో ఉన్న నెంబర్స్ వస్తాయి. తర్వాత అది వెంటనే మీరు చూడగానే కొన్ని నెంబర్స్ అబ్జర్వ్ చేశారనుకోండి, 44, 36 మధ్య డిఫరెన్స్ 8, 35, 27 మధ్య డిఫరెన్స్ 8, 18 and 10 మధ్య డిఫరెన్స్ 8, అంటే అన్నిటి మధ్య డిఫరెన్స్ 8, అంటే ఇన్పుట్లో నుంచి 8 తీసేస్తే స్టెప్ 1 వస్తుంది అని. ఓకే, స్టెప్ 2 లాజిక్. ఇప్పుడు స్టెప్ 2 అనేది మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, మనము ఈ స్టెప్ 2 అనేది ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో స్టెప్ 1 నుంచి అయినా రాస్తారు, స్టెప్ 1లో ఉన్న నెంబర్స్ అయినా యూజ్ చేసుకుంటారు, లేదంటే డైరెక్ట్గా ఇన్పుట్లో ఉన్న నెంబర్స్ అయినా యూజ్ చేసుకుంటారు. సరే ఇప్పుడు స్టెప్ 1లో ఉన్న నెంబర్స్ అనుకున్నాం అనుకోండి, 3, 6, 8 చేస్తే 16 కదా. బట్ ఇన్పుట్ అనుకున్నాం అనుకోండి, 4 into 4 60, 3 into 5 50, 1 into 8 8. అంటే ఏం చేశారు,
ఇన్పుట్లో ఉన్న నెంబర్స్, ఓకేనా, ఇన్పుట్లో ఉన్న నెంబర్స్ని ఏం చేశారు, మల్టిప్లై చేశారు. ఆ 2 డిజిట్స్ ఏం చేశారు, మల్టిప్లై చేశారు. నెక్స్ట్ సో ఇప్పుడు ఆ ఇన్పుట్లో ఉన్న 2 డిజిట్స్ ని ఆ ప్రొడక్ట్ ని యూజ్ చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3 బాగా అబ్జర్వ్ చేయండి. స్టెప్ 3 రాయడానికి అక్కడ స్టెప్ 3 ఏముంది, 132, 105, 54, 201, 66, 84. సో అక్కడ చూడండి, ఈ మనము ప్రతిదీ ఇంక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్టెప్ 1 స్టెప్ 2 అన్ని కూడా ఇన్పుట్ నుంచి రాస్తున్నారు కదా. సో ఇంక మనం ఇన్పుట్ నుంచి ట్రై చేద్దాం. ఇప్పుడు 44 నుంచి 132 రావాలి అంటే 44 ఇంటూ 3 అంటే ఇన్పుట్ ఇంటూ 3. ఒక్కసారి తర్వాత కూడా చెక్ చేయండి. 35 ఇంటూ 3 105, 18 ఇంటూ 3 54, 67 ఇంటూ 3 201 అంటే ఇన్పుట్ ఇంటూ 3 చేస్తే స్టెప్ 3 వస్తుంది. ఇవన్నీ లాజిక్స్ అనేవి మనం నెక్స్ట్ ప్రాబ్లంకి అప్లై చేయడానికి పనికి వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ సో స్టెప్ 4 50, 41, 24. ఇప్పుడు ఇన్పుట్ నుంచి ఆలోచించండి. 44 నుంచి 50 రావడానికి +6 ఇన్పుట్ +6 చేస్తే స్టెప్ 4 వస్తుంది. తర్వాత స్టెప్ 5 8, 8, 9, 4, 4, 1, 9. సో 8 రావాలంటే చూడండి 4 + 4 8, 3 + 5 8, 1 + 8 9, 6 + 7 4. అదేంటి 6 + 7 13 అంటే మళ్ళీ 13 ఏం చేయాలి, 1 + 3 4. అంటే మనం ఇన్పుట్లో ఉన్న ప్రతి ఆ నెంబర్ యొక్క ఇండివిడ్యువల్ డిజిట్స్ ని యాడ్ చేయాలి. ఎక్కడి వరకు యాడ్ చేయాలంటే సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు ఇన్పుట్లో ఉన్న డిజిట్స్ ని యాడ్ చేయాలి. యాడ్ ద డిజిట్స్ ఎక్కడి వరకు డిజిట్స్ యాడ్ చేయాలి, సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ 6 రావడానికి 64, 64, 81, 169. అక్కడ చూడండి ఏం చేశారు, 64 రావాలంటే 4 + 4 8. ఆ 8 ఏం చేశారు, స్క్వేర్ చేశారు. 3 + 5 8, 8 ఏం చేశారు, స్క్వేర్ చేశారు. 1 + 8 9, 9 ఏం చేశారు, స్క్వేర్ చేశారు. అంటే డిజిట్స్ ని యాడ్ చేసి సమ్ ఆఫ్ ద డిజిట్స్ వాటిని స్క్వేర్ చేయాలి. దేంట్లో, ఇవన్నీ ఇన్పుట్ కే. స్టెప్ 7 లో లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. 20, 19, 12, 46. సో 20 రావాలంటే 4 × 4 16 + 4, 3 × 5 15 + 4, 1 × 8 9, 1 × 8 8 + 4. అంటే ఏం చేశారు, డిజిట్స్ ని మల్టిప్లై చేసి, ఓకేనా. సో product of digits +4. ఇదంతా కూడా ఇన్పుట్ కే చేస్తాం. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏదైనా ఇన్పుట్ ఇచ్చి స్టెప్ 1 రాయమన్నారు అనుకోండి, ఆ ఇన్పుట్ లో నుంచి 8 తీసేస్తే స్టెప్ 1 వస్తుంది. ఇన్పుట్ తో ఉన్న డిజిట్స్ ని మల్టిప్లై చేస్తే స్టెప్ 2 వస్తుంది. స్టెప్ 3 రావాలంటే ఇన్పుట్ లో ఉన్న నెంబర్స్ ఇంటూ 3 చేయాలి. స్టెప్ 4 రావాలంటే ఇన్పుట్ +6 అంటే ఇన్పుట్ లో ఉన్న నెంబర్ కి +6 చేయాలి. స్టెప్ 5 రావాలంటే యాడ్ ద డిజిట్స్ అప్ టు యు గెట్ ద సింగిల్ డిజిట్. స్టెప్ 6 రావాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఇన్పుట్ లో ఉన్న డిజిట్స్ ని సమ్ చేసి స్క్వేర్ చేయాలి ఒక్కొక్క నెంబర్ కి. స్టెప్ 7 ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ +4. అదనమాట లాజిక్. అంటే ఫస్ట్ మనము వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ అలానే స్టెప్స్ చూసి ఆ లాజిక్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఎలా అనిపిస్తుంది మీకు, సిరీస్ లానే అనిపిస్తుంది కదా. సిరీస్ లో మనం ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ రావడానికి, ఇంకో నెంబర్ నుంచి ఇంకో నెంబర్ రావడానికి లాజిక్ చూస్తాం కదా. సో అలానే అనమాట. ఓకే, సో ఇది లాజిక్. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇచ్చిన ఇన్పుట్ కి మనం ఆన్సర్స్ చేయాలి. 16th ప్రాబ్లం, విచ్ విల్ బి ద 4th స్టెప్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్పుట్. సో ఫస్ట్ ఆ ఇన్పుట్ ఏంటో చూద్దాం. ఇన్పుట్ ఏంటండి, 24,
88, 22, 34, 81, 90, 38. ఇప్పుడు మనకి ఏం కావాలి? స్టెప్ 4 కావాలి. మనకి లాజిక్ తెలుసు. స్టెప్ 4 ఇక్కడ చూద్దాం. ఇన్పుట్ +6 చేయాలి ప్రతి నెంబర్కి. 30, ఇక్కడ ఎంత వస్తుందండి? +6 చేస్తే 94, ఇక్కడ 28, ఇక్కడ 40, ఇక్కడ 87, ఇక్కడ 96, ఇక్కడ 44. సో ఇది మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడైనా ఉందేమో చూడండి. 30, 94, 28, 40, 87, 96, 44. సో ఆప్షన్ బి లో ఉంది. ఓకేనా? సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి. ఇదేంటండి? 16th క్వశ్చన్. అర్థమైందా? ఫస్ట్ అసలు ఎంత ఈజీనో. మనము ఎలా ఇచ్చినా సరే ఆ స్టెప్స్ యొక్క ప్రొసీజర్ ఎలా వచ్చారు, ఆ లాజిక్ ఏంటనేది మనం ఫస్ట్ నోట్ చేసుకుంటే రఫ్ గా మీకు ఇచ్చిన ఎగ్జామ్ పేపర్ లోనే మీరు అప్లై చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ద సెకండ్ స్టెప్ ఆఫ్ ద గివెన్ ఇన్పుట్ ఇచ్చారు. వాట్ విల్ బి ద స్టెప్ 7 ఫర్ ద ఇన్పుట్. సో దీని నుంచి కూడా మనము చేయొచ్చు. ఓకేనా? సో 17th క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చారు? ద సెకండ్ స్టెప్ ఆఫ్ ద గివెన్ ఇన్పుట్. సో స్టెప్ 2 ఇచ్చారు. భయపడాల్సిన అవసరం లేదు, ప్రతిదీ నేర్చుకోవచ్చు. ఓకేనా? స్టెప్ 2 ఏంటండి? 45, 27, 35, 28, 42, 50. ఓకే, స్టెప్ 2 అంటే మనకి ఇన్పుట్ లో ఉన్న డిజిట్స్ ని మల్టిప్లై చేయటమే కదా, ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్. స్టెప్ 7 అంటే లాజిక్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ +4. అంటే ఇప్పుడు స్టెప్ 7 కి ఏం చేయాలి? స్టెప్ 7 రావాలంటే దీనికి +4 చేస్తే సరిపోతుంది కదండి. 49, 31, 39, 32, 46, 19. ఎందుకంటే నేను +4 చేసింది ఇక్కడ నాకు లాజిక్ తెలుసు. స్టెప్ 7 కి ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ +4. ఓకేనా? ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద ఇన్పుట్ నెంబర్స్. ఓకే, ఇండివిజువల్ నెంబర్స్. సో ఇక్కడ స్టెప్ 2 లో ఇక్కడ మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్, ఇంకా దానికి +4 చేశారు. ఇది ఎక్కడ ఉంటే అదనమాట. సో ఆప్షన్ ఏలో ఉంది కదా. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. సో ఇప్పుడు 18th క్వశ్చన్ ఏంటంటే, ఇన్ హౌ మెనీ స్టెప్స్ వుడ్ బి ఫాలోయింగ్ అరేంజ్మెంట్ బి ఈల్డెడ్ బై ద గివెన్ ఇన్పుట్. దీని మీనింగ్ ఏంటంటే, ఇన్పుట్ అరేంజ్మెంట్ ఇచ్చారు కదా, ఇది ఏ స్టెప్ లో వస్తుంది అని. సో ఇప్పుడు చూద్దామండి. స్టెప్ 1 లాజిక్ ఏంటి? ఇన్పుట్ -8 చేస్తే ఇది వస్తుందా? రాదు. స్టెప్ 2 లాజిక్ ఏంటి? మల్టిప్లై ద 2 డిజిట్స్. సో వస్తుందా? 1 into 9 9, 4 into 5 20 రాదు. తర్వాత స్టెప్ 3 ఏంటి? ఇన్పుట్ ఇంటూ 3, 91 into 3, ఇట్స్ మోర్. స్టెప్ 4 ఇన్పుట్ +6, 91 +6 చేస్తే 100 వస్తుందా? రాదు. స్టెప్ 5 ఏంటి? యాడ్ ద డిజిట్స్ అప్ టు యూ గెట్ ద సింగిల్ డిజిట్. సో అప్పుడు ఈ నెంబర్స్ రావు కదా. నెక్స్ట్ స్టెప్ 6 ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ స్క్వేర్. సో 9 + 1 10. చూడండి, 9 + 1 ఎంత అవుతుందండి? 10. 10 స్క్వేర్ 100. ఓకే, నెక్స్ట్ అలానే 4 + 5 9, 9 స్క్వేర్ 81. 6 + 7 13, 13 స్క్వేర్ 169. 5 + 1 6, 6 స్క్వేర్. 3 + 2 5, 5 స్క్వేర్. 1 + 7 8, 8 స్క్వేర్. అంటే ఇదేంటండి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ స్క్వేర్. అంటే ప్రతి నెంబర్ లో ఉన్న డిజిట్స్ ని సమ్ చేసి స్క్వేర్ చేస్తే మనకి నెంబర్ వస్తుంది. అంటే ఇది ఏ స్టెప్ యొక్క అరేంజ్మెంట్? స్టెప్ 6. సో స్టెప్ 6 ఇక్కడ రోమన్ నెంబర్స్ లో రాశారు, మళ్ళీ మేడం ఏంటి ఇలా రాశారు అని చెప్పి అది కూడా కన్ఫ్యూజ్ అవ్వదు. ఓకే, సో ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ ఏ. సో ఇప్పుడు మనకి 19th క్వశ్చన్ చూసారా? వాట్ విల్ బి ద స్టెప్ 5 ఆఫ్ ద గివెన్ ఇన్పుట్. సో ఇన్పుట్ కి స్టెప్ 5 లాజిక్ ఏంటండి? యాడ్ ద డిజిట్స్ అప్ టు యూ గెట్ ద సింగిల్ డిజిట్. సో ఇప్పుడు నాకు స్టెప్ 5 కావాలి. సో 3 + 7 10. మళ్ళీ 10 లో ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి 10. 10 లో ఏంటి? 1 + 0 1. 4 + 8 12. 12 లో 1 + 2 3. 9 + 1 10. అంటే మళ్ళీ అగైన్ 1. 2 + 2 4. 4 + 9 13. 1 + 3 4. 1 3 1 4 4 ఎక్కడైనా ఉందా అండి? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
ఓకే, ఎంత ఈజీనో చూసారా. వన్స్ లాజిక్ ఫైండ్ అవుట్ చేస్తే మిగతా అన్ని కూడా మీరు పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరం లేదు, అంతా కూడా చాలా ఫాస్ట్ గా ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, 28th ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద స్టెప్ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్పుట్. మనకి ఇక్కడ లాజిక్ తెలుసు, ఇన్పుట్ ఇంటూ 3 అంటే ఈ నెంబర్ ఇంటూ 3, ఈ నెంబర్ ఇంటూ 3, ఈ నెంబర్ ఇంటూ 3, ఈ నెంబర్ ఇంటూ 3. సో 17 ఇంటూ 3 51, 50 ఇంటూ 3 111, 23 ఇంటూ 3 69, 35 ఇంటూ 3 105. సో 51, 150, 111, 69, 105 ఏ ఆప్షన్ లో ఉంటుంది? ఆప్షన్ ఏ. సో చూసారు కదా, మనకి ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి ఈజీ ఎప్పుడంటే ఆ లాజిక్ వెంటనే ఒక ఇన్పుట్ చూసాము, స్టెప్ 1 ఏం చేస్తుంటే వస్తుంది, మళ్ళీ అదే స్టెప్ 2 ఏం చేస్తే వస్తుంది, స్టెప్ 3 ఏం చేస్తే వస్తుంది. అలా మనం జస్ట్ ఒక 1 or 2 seconds అంటే అట్లీస్ట్ 10 seconds అయినా మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే లాజిక్ వచ్చేస్తుంది. లాజిక్ వచ్చిన వెంటనే ఇక క్వశ్చన్స్కి వెళ్ళిపోవాలి. సో ఆ క్వశ్చన్లో ఇంకేం లేదు, వేరే ఇన్పుట్ ఇస్తారు, ఆ ఇన్పుట్ నుంచి స్టెప్ 2 రాయమంటారు, స్టెప్ 7 రాయమంటారు, స్టెప్ 6 రాయమంటారు, లేదంటే వాళ్ళే ఇచ్చేసి అరేంజ్మెంట్ ఏ స్టెప్ అంటారు, అలా అనమాట. సో మిస్లేనియస్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇన్పుట్ ఇచ్చారు, కొన్ని స్టెప్స్ ఇచ్చారు, ఈ లాజిక్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సరే ఇప్పుడు నాకు ఇన్పుట్ 23, 132, 38 ఉంది. ఇప్పుడు స్టెప్ 1 ఇక్కడ చూడండి 2 ఉంది. ఈ రెండింటికి మ్యాథమెటికల్ ఆపరేషన్ అప్లై చేసి ఉంటారా జస్ట్ చూద్దాం. ఇక్కడ 2, ఇక్కడ 13, ఇక్కడ 3. ఏం చేశారు? లాస్ట్ డిజిట్ తీసేసి రాశారండి. ఓకేనా, రిమూవ్ ద లాస్ట్ డిజిట్స్ ఫ్రమ్ ద ఇన్పుట్. అంటే ఇక్కడ 3 తీసేసి 2 రాశారు, ఇక్కడ 2 తీసేశారు, ఇక్కడ 8 తీసేశారు, ఇక్కడ 7 తీసేశారు, ఇక్కడ 0 తీసేశారు, ఇక్కడ 7 తీసేశారు. స్టెప్ 1 రాయడానికి ఏం చేశారు? రిమూవ్ ద లాస్ట్ డిజిట్ ఫ్రమ్ ద ఇన్పుట్. నెక్స్ట్ స్టెప్ 2 చూద్దాం. రిమూవ్ ద ఫస్ట్ డిజిట్ ఫ్రమ్ ద ఇన్పుట్. ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 4, ఇక్కడ 2 తీసేశారు. నెక్స్ట్ స్టెప్ 3కి 32 అంటే రివర్స్ చేశారు ఇన్పుట్ ని. 231, 83, 72, 034, 782. ఆ లాజిక్ వెంటనే ఫైండ్ అవుట్ చేయగలగాలి ఆ నెంబర్స్ చూడగానే. నెక్స్ట్ స్టెప్ 4కి 3, 2, 4. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, బట్ ఇక్కడ 8 రాయలేదు కదా. బట్ ఇక్కడ చూడండి 2 + 1 ఇన్పుట్ లో ఫస్ట్ డిజిట్ కి +1 యాడ్ చేశారు. 1 + 2, 1 + 1, 3 + 1, 2 + 1, 4 + 1, 2 + 1. ఇన్పుట్ లో ఉన్న ఫస్ట్ డిజిటే తీసుకొని ఇప్పుడు అర్థమవుతున్న మిస్లేనియస్ అంటే కొన్ని డిజిట్స్ తీసేస్తున్నారు. ఆ నెంబర్ లో ఉన్న డిజిట్స్ ని కొన్ని పక్కన పెట్టేసి ఒక్కొక్క డిజిట్ కి వాళ్ళు అప్లై చేస్తున్నారు లాజిక్. ఓకే, నెక్స్ట్ స్టెప్ 4 అర్థమైపోయింది కదా. ఇన్పుట్ లో ఉన్న ఫస్ట్ డిజిట్ కి +1 చేశారు. స్టెప్ 5 చూద్దాం. 3, 4, 34. సో 34 2ని 3 చేశారు, 3ని 4 చేశారు. అంటే ప్రతి డిజిట్ కి +1 చేశారు, లేదో చూద్దాం. నెక్స్ట్ చూస్తే కానీ అర్థమవుతుంది. ఇక్కడ +1 చేశారు, ఇది ఎగ్జాక్ట్ గా ఉంచారు, దీనికి +1 చేశారు. అంటే దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ డిజిట్ కి +1 చేశారు, లాస్ట్ డిజిట్ కి +1 చేశారు, ఇంక మిడిల్ డిజిట్ వదిలేశారు. సో ఇక్కడ కూడా 4, 9, 3, 8. ఇక్కడ 4కి 5 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది, 5, 3, 1 అవుతుంది, ఇక్కడ 3, 8, 8 అవుతుంది. ఓకే, అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్ మాత్రమే ఇంక్రీజ్ చేశారు, మిడిల్ డిజిట్ ఎగ్జాక్ట్ గా ఉంచారు. సో దిస్ ఈస్ ద లాజిక్. సో ఇప్పుడు నేను జస్ట్ లాజిక్ నోట్ చేసి, ఓకే, కింద లాజిక్ నోట్ చేస్తాను, మీకు ప్రాబ్లం అటాచ్ చేస్తాను. ఆ లాజిక్ వైజ్ మనము క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. ఓకే, సో లాజిక్ ఏంటి? స్టెప్ 1కి ఓన్లీ లాస్ట్ డిజిట్ని రిమూవ్ చేస్తాం. స్టెప్ 2 ఓన్లీ ఫస్ట్ డిజిట్ రిమూవ్ చేస్తాం. ఓకేనా, తర్వాత స్టెప్ 3 మనం ఫస్ట్ డిజిట్కి +1 చేస్తాం. ఓకేనా, రివర్స్ స్టెప్ 3లో మొత్తం రివర్స్ చేస్తాం నెంబర్ని. స్టెప్ 4లో ఫస్ట్ డిజిట్ +1 చేస్తాం. స్టెప్ 5కి వచ్చేసి ఫస్ట్ డిజిట్ +1, లాస్ట్ డిజిట్ +1. ఇది లాజిక్. ఓకే, దీన్ని మనం నెక్స్ట్ క్వశ్చన్స్కి అప్లై చేద్దాం. 26th ప్రాబ్లం చూస్తున్నాం. అంటే మనకి ఇచ్చిన ఇన్పుట్ అండ్ ప్రొసీజర్ కొన్ని స్టెప్స్ ఇచ్చారు కదా, ఆ లాజిక్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా, దాని కింద క్వశ్చన్స్ అనమాట. ఇంకో ఇన్పుట్ ఇచ్చి స్టెప్ 5 ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో స్టెప్ 5 యొక్క లాజిక్ ఏంటండి? ఇంక్రీజ్ అంటే ఫస్ట్ డిజిట్ అండ్ లాస్ట్ డిజిట్ ఇంక్రీజ్ బై 1. సో 2, 3, 6, 9, 9, 3, 5, 3, 1, 6, 2, 7. సో ఇది ఏ ఆప్షన్ లో ఉంటుంది? కరెక్ట్. 2, 3, 6.
సో 2369935316317 ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. నెక్స్ట్ 27 ఏమడిగారో చూద్దాం. ఇఫ్ స్టెప్ 2 ఇచ్చారండి. స్టెప్ 2 ఏంటండి? 69 22 416 25 67. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇన్పుట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మామూలుగా స్టెప్ 1 ఏంటి? రైట్ మోస్ట్ డిజిట్ డిసపియర్ అయిపోతుంది. స్టెప్ 2లో ఏంటి? లెఫ్ట్ మోస్ట్ డిజిట్ డిసపియర్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఆ డిసపియర్ అయిన నెంబర్ ఏంటో తెలుసా? తెలియదు కదా. సో ఆన్సర్ ఏంటి? కాంట్ బి డిటర్మైన్డ్. ఓకే, చెప్పగలమా? చెప్పలేము. ఆ డిసపియర్ అయిన నెంబర్ ఏంటో మనకు తెలియదు కాబట్టి. నెక్స్ట్, వాట్ విల్ బి ద స్టెప్ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్పుట్? వీటి చేయలేమా అండి? ఇంకా స్టెప్ 3 అంటే ఏంటి? 28. క్వశ్చన్ ని నేను అటాచ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 28 క్వశ్చన్ ఇక్కడ అటాచ్ చేశాను కదా. సో దీనికి మనం ఏంటి? అక్కడ డిజిట్స్ అన్నిటిని రివర్స్ చేయాలి. 7778 92 అండ్ 534 and 511 and 16 and 3773. సో ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ సి. అక్కడ ఏం లేదు, మనకి ఆల్రెడీ స్టెప్ 3 యొక్క లాజిక్ తెలుసు. స్టెప్ 3 యొక్క లాజిక్ ఏంటంటే మనం ఇన్పుట్ లో ఉన్న నెంబర్స్ ని రివర్స్ చేయాలి. సో అలా రివర్స్ చేస్తే కరెక్ట్ గా ఏ ఆప్షన్ లో ఉంది? ఆప్షన్ సి. సో ఇదండి ఇన్పుట్ అవుట్పుట్. చాలా ఈజీ చాప్టర్ ఎప్పుడంటే అర్థం చేసుకుంటే. సో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్. నేను చాలా ప్రాబ్లమ్స్ చెప్పాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి మీకు ఆ సొల్యూషన్, ఆ స్టెప్స్, ప్రొసీజర్ అర్థం కాకపోతే, అది ఏ టైపు మీరు ఐడెంటిఫై చేయలేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ మన వాట్సాప్ నెంబర్కి కానీ మెసేజ్ చేసి ప్రాబ్లమ్స్ పంపించండి. నేను ఇంకొక వీడియో కంపల్సరీ చేస్తాను. ఈ ఇన్పుట్ అవుట్పుట్ అనే చాప్టర్ ఓన్లీ కొన్ని ఎగ్జామ్స్ కి మాత్రమే వస్తుంది. సో అన్ని ఎగ్జామ్స్ కి రాదు కాబట్టి నేను మాక్సిమం అసలు వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్ గా చెప్పాను. ఇంకా మీకు మోర్ ప్రాబ్లమ్స్ కావాలి, ఇంకొక వీడియో కావాలి అనుకున్న వాళ్ళు నాకు ఆ ప్రాబ్లమ్స్ సెండ్ చేయండి. నేను వాటి యొక్క సొల్యూషన్ ని ఇంకొక వీడియోగా అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ ఇక మన లాస్ట్ చాప్టర్ ఏంటి? థియరిటికల్ పజిల్స్. సో చాలా చాలా ఈజీ చాప్టర్. అది ఎప్పుడు అంటే మనం ఆల్రెడీ బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్ అండ్ డైరెక్షన్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్, అలా అన్ని కొన్ని చాప్టర్స్ అవన్నీ కూడా మనకి కొంత అవగాహన ఉండుంటే పజిల్స్ అనే చాప్టర్ చాలా ఈజీ. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అనేది ఇక్కడ మనకి యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక ఆ చాప్టర్ని మనము స్టార్ట్ చేసి కంప్లీట్ చేసామంటే వెర్బల్ రీజనింగ్ 18 చాప్టర్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. మన ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. ఇండివిజువల్ చాప్టర్స్ ఉన్నాయి. 60 డేస్ రీజనింగ్ క్లాసెస్ లో నేను డే 1 నుంచి ఇప్పటి వరకు కంప్లీట్ గా 1 by 1 ఆల్ చాప్టర్స్ ని కాన్సెప్ట్ వైజ్ అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, సో మన పీడిఎఫ్ ఇంకా ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి. డిస్క్రిప్షన్ లో అన్ని వివరాలు నేను ఇస్తున్నాను. ఇక్కడ కూడా స్క్రోల్ చేస్తున్నాను. మీకు బాగా యూజ్ అవుతుంది ప్రాక్టీస్ చేసుకోవడానికి. ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ప్రతి చాప్టర్ కి 100 అబోవ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు వన్స్ క్లాస్ విని ఆ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళి చేస్తుంటే మీకు డౌట్స్ అనేవి వస్తాయి. వాటిని క్లియర్ చేసుకోవచ్చు నాకు మెసేజ్ చేసి. ఓకే, సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి మీకు మీరే మీ డౌట్ ని క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.